చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యధామమందుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం Tam 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 tadim kadagam శ్రీరంగని గాథల మధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం తిరుక్కుళందై ఒక భక్తుడు భగవానుడితోటి సంభాషిస్తూ అంటాడు, స్వామి నువ్వు అవాప్త సమస్త కాముడువు కదా, నీకు లేనిదంటూ లేదు, నువ్వు పొందనిదంటూ లేదు, అన్నిటినీ నువ్వు పొందినవాడివి. నీకు లేని వస్తువు ఏదైనా ఉంటే కదా నేను ఇవ్వడం, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమున్నది గనక? నేను బాగా ఆలోచించానయ్యా, గత చాలా సంవత్సరాలుగా ఆలోచించగా నీ దగ్గర లేనిది ఒకటి కనపడింది, నా దగ్గర ఉన్నది ఒకటి కనపడింది. ఏమిటి నా దగ్గర లేనిది అని అడిగాడు భగవానుడు. ఏమిటంటావా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నీకు మనస్సు లేదయ్యా. అదేమి నా మనస్సు ఏమైపోయింది? రాధాదేవికి ఇచ్చేసావు కదా, అందుకని నువ్వు మనస్సు లేనివాడు అయిపోయావు. మరి నా దగ్గర ఉన్నది కూడా అదే, మనస్సు ఉన్నది. ఆ మనస్సును కాస్త నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే తన మనస్సులో భగవంతుడికి స్థానాన్ని ఇచ్చాడని, తన మనస్సునే భగవానుడికి సమర్పించాడని. భగవానుడికి మనం సమర్పించవలసినది వస్తువులు మణిమాన్యాదులు కాదు, మన మనస్సుని ఆయనకి అర్పించాలి అని దీని యొక్క తాత్పర్యం. మనస్సును కూడా ఆయనకి ఇచ్చేస్తే మన దగ్గరే ఉంటుంది, ఏమీ లేని వాళ్ళం అయిపోతాం. ఓ స్వామి, నిన్ను నమ్మి నా మనస్సుని కాస్త నీకే సమర్పించాను. నాది అనేది ఏదైతే ఉన్నదో ఆ సర్వస్వాన్ని నీకే అర్పించి ఏమీ లేనివాడిని అయిపోయానే, ఇప్పుడు కూడా నన్ను అనుగ్రహించవా అని ప్రార్థిస్తారు నమ్మాళ్ళవార్లు. మనది అనేది ఏదైనా ఒకటి ఉంటే, ఆ మమకారం కనుక మనకు ఉంటే, అది ఉన్నంతకాలం భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలగదు. అది లేనినాడే భగవద్ అనుగ్రహం మనకి లభిస్తుంది. గజేంద్రుడు మగరితోటి పోరాడడానికి తగిన శక్తి తనకు ఉన్నది అని యుద్ధం చేశాడు. ఆ పోరాడినంత కాలం భగవంతుని యొక్క అనుగ్రహం కలగలేదు. ద్రౌపది తనను తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేసినంత కాలం భగవానుని యొక్క అనుగ్రహం లభించలేదు. కనుక మనం ఏమీ లేనిటువంటి వాళ్ళం అయితే సర్వేశ్వరుడు మనవాడవుతాడు, అప్పుడు అన్నీ ఉన్నవాళ్ళం అవుతాం. మనకు అన్నీ కావాలంటే ఆశ్రయించవలసినది సర్వేశ్వరుణ్ణి, ఆయన్ని ఆశ్రయించండి అని మనకి ఒక ప్రబోధాన్ని అందించారు నమ్మాళ్ళవార్లు. వారు కీర్తించినటువంటి మంగళాశాసనం చేసినటువంటి ఈ తిరుక్కుళందై అనేటువంటి క్షేత్రాన్ని దర్శిద్దాం. స్వామి
అనుగ్రహాన్ని పొందుదాం. నవ తిరుపతులలో ఈ తిరుక్కుళందై క్షేత్రం ఒకటి. ప్రస్తుతం దీన్ని పెరుంకుళం అని పిలుస్తారు. నవ తిరుపతులు నవగ్రహ దోషాలను పోగొట్టే దివ్య క్షేత్రాలు. ఇందులో ఇది శనైశ్చర అంటే శని దోషాన్ని పోగొట్టే దివ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి ఈ స్వామికి అభిషేకం చేయించి పూజించిన వారికి శని దోషం ఉండదని భక్తుల విశ్వాసం. ఇలాంటి ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తారు. యస్మిన్ విమానం మహత్ తీర్థం యత్ర బృహత్తటాకమితి వై మాయానటో మాధవః ప్రత్యక్షాః హరితిన్ముఖః సురపతే శ్రీమచ్చటాలయస్తుతః తద్వై దివ్య బృహత్తటాకనగరం చిత్తే సదా భావయే. ఈ క్షేత్ర స్వామికి వేంగడవన్ అని పేరు. ఉత్సవమూర్తిని మాయక్కూత్తన్ అని అంటారు. అమ్మవారు కుళందవల్లి. పెద్ద పుష్కరిణీ తీరంలో ఆనంద నిలయ విమానంలో తూర్పుముఖంగా నిలుచొని భక్తులను అనుగ్రహించే ఈ స్వామి బృహస్పతికి ప్రత్యక్షం. ఈ దివ్యదేశ గాథను తెలుసుకుందాం. తులవిల్లి మంగళం అనే క్షేత్రాన్ని విని ఉన్నాం కదా. ఈ క్షేత్రం ఉండే ప్రాంతానికి తటాకవనం అని పేరు. ఆ తటాకవనంలో వేదసారుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య కుముదవల్లి. చాలా కాలం పాటు వారికి సంతానం కలుగలేదు. దాంతో వారు ఈ క్షేత్రంలో ఉండే స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తమకు సంతానం ప్రసాదించమని ప్రార్థించేవారు. కొంతకాలానికి వారి ప్రార్థన ఫలించి వారికి ఒక కూతురు పుట్టింది. లేకలేక పుట్టిన ఆ కుమార్తెకు కమలావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. కమలావతి చిన్నతనం నుంచి శ్రీహరియందు ఎంతో భక్తి కలిగి ఉండేది. వయస్సు పెరిగే కొద్దీ ఆ భక్తి ప్రేమగా మారి శ్రీమన్నారాయణుని తప్ప మరెవ్వరినీ వివాహం చేసుకోను అనేంతవరకు వచ్చింది. ఆమెకు శ్రీహరియందుండే ప్రేమను తెలియని తల్లిదండ్రులు, బంధువులు ఏదో చిన్నపిల్ల తెలియక అలా అంటుంది, ఈమెమిటి శ్రీహరిని పెళ్లి చేసుకోవడమేమిటి అంటూ ఆమెకు ఏవేవో సంబంధాలు చూడసాగారు. ఇది చూసి కమలావతి కలవరపడింది. ఈ బంధువులంతా కలిసి బలవంతాన నన్ను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తారేమో అని భయపడి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చెయ్యడం ప్రారంభించింది. ఆమెకు తనపై గల ప్రేమను తెలుసుకున్న స్వామి ఒక శ్రీవైష్ణవుని వేషంలో ఆమెకు కనిపించి, ఇంత చిన్న వయసులో నువ్వు తపస్సెందుకు చేస్తున్నావు, ఏం కోరి ఈ తపస్సు అని అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పి, నేను శ్రీమన్నారాయణుని తప్ప వేరెవ్వరినీ వివాహం చేసుకోను అని ఖండితంగా చెప్పేసింది. ఆ మాటకు భగవానుడు సంతోషించి వెంటనే అక్కడికక్కడే ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం అవడంతోటే ఆమె కౌస్తుభమణితో పాటు శ్రీహరి వక్షస్థలంలో చేరిపోయింది. ఇదిలా ఉండగా వేదసారుడికి కమలావతి తరువాత కొంతమంది కుమారులు కూడా కలిగారు. ఒకనాడు వేదసారుడి భార్య కుముదవల్లి స్నానం చెయ్యడానికని చెరువుకు వెళ్ళింది. ఆమె తటాకంలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా అసమశరుడు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకుపోయాడు. వాడు 1000 మంది స్త్రీలను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. అలా అనుకొని బలవంతంగా స్త్రీలను అపహరిస్తూ అప్పటికే 998 మందిని పెళ్లాడేశాడు. ఈమె 999వది. ఇంకెలాగూ ఒక్కతే కదా కావలసింది, ఆమెను కూడా సంపాదించాక
ఇద్దరినీ కలిపి ఒకేసారి పెళ్లాడేస్తాను అనుకుంటూ కుముదవల్లిని హిమాలయ పర్వతాల్లో ఒక గుహలో దాచి వెయ్యవ స్త్రీని వెదకడానికై బయలుదేరాడు. ఇలా ఉండగా స్నానానికని వెళ్లిన తన భార్య ఎంతకూ రాకపోవడం చూసి వేదసారుడు చాలా కంగారు పడ్డాడు. తన భార్య ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఆమెను అసమశరుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయినట్లు తెలిసి విలపించాడు. ఈ కష్టం నుంచి తనను తన భార్యను రక్షించగలవాడు ఆ స్వామి తప్ప ఇంకెవరూ లేరని వెంగడవన్ పెరుమాళ్లను ప్రార్థించాడు. భగవానుడు సుప్రసన్నుడై, భయపడకు, నీ భార్యను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చి వెంటనే గరుడ వాహనం మీద హిమాలయాలకు వెళ్లి అక్కడ గుహలో ఉండే కుముదవల్లిని తెచ్చి వేదసారుడికి ఇచ్చేశాడు. వేదసారుడు సంతోషించి భార్యతో తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇక్కడ రాక్షసుడు మరొక స్త్రీని చెరబట్టి తీసుకొచ్చాడు. ఆమెను కూడా ఇంతకుముందు కుముదవల్లిని దాచిన గుహలోనే దాచబోయాడు. అక్కడ చూస్తే ఇంకేముంది, కుముదవల్లి లేదు. దాంతో రాక్షసుడు అగ్రహోదగ్రుడయ్యాడు. జరిగిందంతా తెలిసికొని తిరుక్కుళందై క్షేత్రానికి వచ్చి పెరుమాళ్లతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. పెరుమాళ్లకు చాలా కోపం వచ్చింది. వెంటనే తన ఖడ్గంతో వాడి 2 కాళ్ళు నరికేశాడు. అయినా వాడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదని సుదర్శనాయుధంతో వాడి తల కాస్తా త్రుంచేశాడు. పూర్వం హిరణ్యకశిపుణ్ణి చంపిన తరువాత నరసింహస్వామి కోపం చాలా కాలం వరకు తగ్గలేదు. అందుకు కారణం హిరణ్యకశిపుడు తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి బాధించడమే. అలానే ఈనాడు తన భక్తులైన వేదసార దంపతుల్ని బాధించిన అసమశరుడి మీద కోపం వాణ్ణి చంపినా తగ్గక వాడి తలను చేతపట్టుకుని వాడి శరీరం మీద నుంచి ఒకనాడు కాళీయుని పడగలపై నాట్యం చేసినట్లు నాట్యం చేయసాగాడు స్వామి. అతి భయంకరం, అమంగళకరమైన ఆ నాట్యాన్ని చూసిన వారందరూ చాలా భయపడిపోయారు. వెంటనే వారు గంగాజలాన్ని తెచ్చి స్వామివారిని అభిషేకించారు. దాంతో స్వామి శాంతించాడు. ఇలా నాట్యం చేయడం చేత స్వామివారికి మాయకూత్తన్ అనే పేరొచ్చింది. మాయకూత్తన్ అంటే మాయా నటుడు అని అర్థం. రాక్షసుడు అపహరించిన కుముదవల్లిని తిరిగి తీసుకొని వచ్చే ప్రయత్నంలో తనకు సహకరించిన గరుత్మంతుని గౌరవించి తనతో సమానంగా తన పక్కన స్థానమిచ్చాడు స్వామి. కనుకనే ఇక్కడ గరుడాళ్వార్లు స్వామి ప్రక్కనే ఉంటారు. ఈ స్వామిని నమ్మి అన్నింటినీ పోగొట్టుకొని సాటివారిలో బేలనైపోయానే అంటూ పరవశంతో నమ్మాళ్వార్లు పాడే ఈ పాటను వినండి. கூடச்சென்னேன் கொடுக்கேன் போல்வள நெஞ்ச தொடக்கமெல்லாம் பாடத்துடைய இழந்தவைகள் பல்வரையார் முன் பரிசீலிந்தேன் மாடக்கொடி மதில் தென்குடந்தை வன்குடபால் நின்ன மாயக்கூத்தன் ஆடல் பரவ இயற்சவில் போல் ஆழிவரவனை ஆதரித்தே. తిరుక్కురుంగుడి. భగవానుడు కూడా అసూయపడేంతటి వైభవంట భగవద్ రామానుజులది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళారు భగవద్ రామానుజులు. వెడితే వీరి వెనకాల వందల వేల భక్తులు వీరిని అనుసరించి ఆ తిరుక్కురుంగుడి క్షేత్రానికి వెళ్ళారు. ఇంతమంది జనాన్ని చూచేటప్పటికీ, భక్తులను చూచేటప్పటికీ ఆ స్వామికే చాలా అసూయ కలిగిందా అన్నట్టుగా ఆశ్చర్యం కలిగిందట. అయ్యో, నేను రామచంద్రునిగా అవతరించి ఎన్నో కళ్యాణ గుణాలని వారికి చూపించానే, శ్రీకృష్ణుడిగా అవతరించి ఎంతో సౌలభ్యాన్ని ప్రదర్శించానే, కానీ ఆనాడు కూడా ఎవ్వరూ నా వెనకాల ఇంతమంది రాలేదే, ఇలా వచ్చారుంటే దీనికి ఏమిటి కారణం, ఒక్కసారి అడుగుదాము అని ఆయనకి అన్నీ తెలిసినటువంటి సర్వజ్ఞుడైన భగవద్ రామానుజుల వారి యందు ఉండే అనుగ్రహం చేత రామానుజుల వారిని అడిగారట, ఏం మంత్రం వేశావయ్యా, ఇంతమంది నీ వెనకాల వచ్చారు అని. ఏం మంత్రం వేశావంటారా, అడిగేవాడిని శిష్యుడు అంటారు, చెప్పేవాడిని గురువు అంటారు, కనుక అడగవలసిన పద్ధతిలో ఎలా అడగాలో నువ్వే చెప్పావు కదా, ఆ అడగవలసిన పద్ధతిలో అడిగితే చెబుతాను అన్నాడట. అంటే స్వామి వెంటనే పైనుంచి ఆసనం మించి దిగి క్రిందకి కూర్చుని
రామానుజుల వారికి ఒక ఉన్నతాసనం వేసి అందు మీద వారిని వేంచేపు చేసి ఇప్పుడు చెప్పు అంటే చెవి దగ్గరికి తీసుకురా చెప్తాను అన్నారట. ఆ చెవిలో చెప్పారట ఆ భగవానుడు చెప్పినదే ద్వయమంత్రాన్ని. అంటే ద్వయమంత్రాన్ని కనుక మనం అనుసంధానం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది అనేది దీని తాత్పర్యం. భగవానుడు కూడా ఇష్టపడి ఆశపడి రామానుజుల వారితో ఒక సంబంధాన్ని, శిష్య సంబంధాన్ని ఏర్పరచుకోవడం రామానుజుల వారి యొక్క వైభవానికి ఒక ప్రతీక. అటువంటి తిరుక్కురుంగుడి క్షేత్రం. ఈ క్షేత్రంలో అంత్యకులంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి భగవద్భక్తి చేత ఉన్నత కులంలో జన్మించినటువంటి వానికి కూడా మోక్షాన్ని కలిగించినటువంటి స్థానం ఈ తిరుక్కురుంగుడి. జన్మ ఇచ్చిన దానికి ఈ క్షేత్రాన్ని దర్శించాలి, తరించాలి. రండి సేవిద్దాం. వానమామలై క్షేత్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తిరుక్కురుంగుడి క్షేత్రం వైష్ణవనామ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. సిలంబార్ అనే నది ఇక్కడ దక్షిణ సింధు నదిగా పిలువబడుతోంది. అంతేకాదు, దక్షిణ బదరీ క్షేత్రంగా ప్రశస్తి పొందిన ఈ క్షేత్రాన్ని మన పెద్దలు ఎలా కీర్తిస్తున్నారో వినండి. శ్రీక్షీరాబ్ధితరంగిణీ తటతలే పూర్ణాహ్వయశ్రీపతిః దివ్యే భాతి తిరుక్కురుంగుడిపురీ పంచాకృతిద్యోతితః సంప్రాప్తః శుభ పంచకేతకపదం వైమానమైంద్రీముఖస్థాయీ సాక్షిపదం కురుంగుడి లతానాథః శఠారిస్తుతః శ్రీమద్విష్ణుమన శ్రీమత్పరకాలవచ ప్రియః రామానుజార్యమునిసా కృతో భయ విభూతికః. ఈ క్షేత్రంలో స్వామి 5 రూపాలతో వేంచేసియున్నారు. నిలుచున్న మూర్తికి నిండ్ర నంబి అని పేరు, కూర్చున్న మూర్తికి ఇరుంద నంబి, శయనించిన వారికి కిడంద నంబి అని పేరు. మరొక మూర్తి తిరుప్పార్ కడల్ నంబి, కొండ మీద ఉన్నవారికి మలైమేర్ నంబి అని పేరు. నిలుచున్న మూర్తి ప్రధానమైన వారు, వీరికే వైష్ణవ నంబి అని కూడా పేరు. అమ్మవారు కురుంగుడివల్లి. వీరు స్వామివారితో పాటు ఒకే ఆసనంలో వేంచేసి ఉంటారు. అంచేత ప్రత్యేకంగా అమ్మవారికి ఆలయం లేదు. తిరుప్పార్కడల్ నది సమీపంలో పంచకేతక విమానంలో తూర్పు ముఖంగా దర్శనమిస్తున్నాడు స్వామి. పూర్వం శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను యాచించి ముల్లోకాలను కొలిచాడు కదా. అలా కొలిచిన సమయంలో ఆ శ్రీపాదం బ్రహ్మలోకానికి వచ్చినప్పుడు బ్రహ్మ తన కమండలోదకంతో ఆ పాదాలను కడిగాడు. ఆ కడిగేటప్పుడు కొన్ని నీటి బిందువులు స్వామి పాదం నుండి జారి భూమి మీద పడ్డాయి. అలా పడిన బిందువులే సిలంబారు అనే నదిగా మారాయి. ఆ నది దక్షిణ సింధు నదిగా ప్రసిద్ధమయ్యింది. శ్రీమన్నారాయణుడు బదరికాశ్రమంలో నరనారాయణులుగా అవతరించి నరుడికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. అంటే నారాయణుడు నరుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడన్నమాట. ఈ క్షేత్రంలో భగవద్ రామానుజులు స్వామికి ద్వయమంత్రాన్ని ఉపదేశించారు. అంటే నరుడు నారాయణునికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడన్నమాట. కనుక ఈ దివ్యదేశానికి దక్షిణ బదరి అనే పేరొచ్చింది. ఆ కథను కొంచెం తెలుసుకుందాం. ఒకప్పుడు భగవత్ రామానుజులు ఈ క్షేత్రానికి విచ్చేశారు. వారి వెంట వేలాదిగా జీయర్ స్వాములు, పండితులు, భక్తులు వచ్చారు. అలా వచ్చిన వారితో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అంతవరకు ఎన్నడూ అంతమంది జనం అక్కడికి రాలేదు.
వారినందరినీ చూసేటప్పటికీ స్వామికి చాలా ఆనందం కలిగింది. వారు రామానుజుల వారితో అన్నారు కదా, స్వామి రామానుజ, నేను అనేక అవతారాలను ఎత్తి అందరికీ సన్నిహితంగా ఉండాలని ఎంతో ప్రయాసపడ్డాను. కాని ఇంతమంది నా వద్దకెప్పుడూ రాలేదే. నీ వద్దకు ఇంతమంది వచ్చారంటే నువ్వేదో మంత్రం వేసి ఉంటావు, ఆ మంత్రం ఏమిటో నాకు చెప్పవు అని. ఆ మాట విని శ్రీరామానుజులు, స్వామి అలాగే, కాని అడిగేవాడు వినయంగా అడిగితే చెప్పేవాడు వివరంగా చెబుతాడు. అడిగేవాణ్ణి శిష్యుడని, చెప్పేవాణ్ణి గురువని కదా అంటారు. అదే కాకుండా శిష్యుడు వినయ విధేయతలతో ఆచార్యుణ్ణి ఆశ్రయించి తత్వాన్ని తెలుసుకోవాలని నువ్వే కదా చెప్పావు. కనుక అడిగే పద్ధతిలో అడిగితే చెబుతాను అని అన్నారట. వెంటనే నంబి పెరుమాళ్లు ఆసనం నుండి కిందకు దిగి శ్రీరామానుజులను ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి తాను అంతకంటే కొంత దిగువన ఒక ఆసనంపై కూర్చుండి, ఇదిగో ఇప్పుడు చెప్పండి అని కోరాడట. అప్పుడు శ్రీరామానుజులు నంబిగారి చెవిలో ద్వయమంత్రాన్ని ఉపదేశించారు. ఇలా రామానుజులు ఉపదేశించిన మంత్రాన్ని విని వైష్ణవ నంబి అనే పేరుతో ప్రసిద్ధులైనారు ఇక్కడి పెరుమాళ్లు. ఇక్కడ కొండమీద ఉన్న మలైమేల్ నంబిని సేవించడానికి సిద్ధులు ఇప్పటికీ వస్తారని స్థానికుల నమ్మకం. ఈ సిద్ధులు నల్లగా ఉంటారట. అంతేకాదు, ఈ కొండ మీద రాత్రివేళ ఏడుపు శబ్దం వినిపిస్తుందట. అదేమిటో తెలుసా? ఇక్కడికి కూతవేటు దూరంలో ఉంటుందట యమలోకం. అక్కడ యమభటులు పెట్టే బాధల్ని భరించలేక నరకయాతనలు పడే జీవుల ఆక్రందనలట అవి. ప్రపన్న జన కూటస్థులైన నమ్మాళ్వార్ల తల్లి నాథనాయకి, తండ్రి కార్యార్. వీరు ఇక్కడికి దగ్గరలో ఉండే తిరువణ్ పరిశారం అనే గ్రామంలో వివాహం చేసుకుని ఆళ్వారు తిరునగరి వెడుతూ ఈ తిరుక్కురుంగుడి వచ్చి స్వామిని సేవించి తమకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరారు. స్వామి ప్రసన్నుడై తానే వారికి కుమారుడిగా అవతరిస్తానని మాట ఇచ్చాడు. ఆ ప్రకారంగా అనతి కాలంలోనే వారికి కుమారుడుగా అవతరించాడు. ఆయనే నమ్మాళ్వార్లు. ఈ క్షేత్రంలో ఉండే 5 మూర్తులు త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభమూర్తుల యొక్క అంశ అని పెద్దల అభిప్రాయం. సాధారణంగా ఆలయంలోని ధ్రువమూర్తులందరూ శిలామూర్తులుగా ఉంటూ నల్లగా ఉండడం కనిపిస్తుంది. కాని ఇక్కడ మూర్తులందరికీ వర్ణకలాపం చేయబడింది. అంటే రంగులు దిద్ది తీర్చారన్నమాట. ఈ రంగులు కృత్రిమమైనవి కావు, మూలికలతో మేళవించి తయారు చేయబడినవి. 10 మంది ఆళ్వార్లలో తిరుమంగయ్య ఆళ్వార్ ఒకరు. వీరు శ్రీరంగంలో మంటప ప్రాకారాదులను నిర్మించి అక్కడి నుండి తిరుక్కురుంగుడి వచ్చారు. ఇక్కడ కూడా అనేక మంటపాదులను నిర్మించి ఉత్తరప్రదేశ యాత్ర చేశారు. చివరిగా ఈ క్షేత్రానికి తిరిగి వచ్చి స్వామిని సేవిస్తూ ఉండేవారు. ఒకనాటి వైకుంఠ ఏకాదశి నాడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని స్వామిని పదే పదే ప్రార్థించారు. వీరి ప్రార్థనను కాదనలేక నంబి పెరుమాళ్లు తిరుమంగయ్యాళ్వార్లకు మోక్షాన్ని అనుగ్రహించారు. అలా మోక్షాన్ని పొందిన ఆళ్వార్ల తిరుపళ్ళి అంటే సమాధి సిలంబార్ నది ఒడ్డున మనం నేటికీ దర్శించవచ్చు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో తిరుప్పార్ కడల్ అనే నదీ తీరంలో భగవద్ రామానుజులు తమ తడి వస్త్రములను ఆరబెట్టిన ఒక రాయి భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీరామానుజులు ఇక్కడే స్నానం చేసి వస్త్రాలను ఆరబెట్టుకునేవారు. ఇక్కడి స్వామి రామానుజుల శిష్యులు వడుగనంబి అనే వారి రూపంలో శ్రీరామానుజులకు సేవలందించారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రానికి సమీపంలో ఒక పల్లె ఉండేది. అందులో శ్రీహరి భక్తుడు ఒక దాసరుండేవాడు. అతడు ప్రతిదినం తిరుక్కురుంగుడి నంబి సన్నిధికి వచ్చి మంగళ కైసికీ రాగంతో కీర్తించి వెళ్లేవాడు. ఇలా ఉండగా ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు దాసరి ఉపవాసముండి జాగరణ చేశాడు. భగవద్గుణానుభవంతో రాత్రి గడుపుతున్నాడు. ఇంతలో తెల్లవారబోతున్నట్టు తోచింది. స్వామిని సేవించాలని బయలుదేరాడు. అలా బయలుదేరినవాడు దారి తప్పి ఒక భయంకరారణ్యంలో ప్రవేశించాడు. దారి తెలియకపోతున్న దాసరిని ఒక బ్రహ్మరాక్షసుడు పట్టుకుని తినబోయాడు. దాసరి ఏమాత్రం భయపడక రాక్షసుడితో ఇలా అన్నాడు: ఓ రాక్షసరాజా,
నేను స్వామి దర్శనానికి వెడుతున్నాను. ఆయనను సేవించి తిరిగి వచ్చేటప్పుడు నీకు తప్పక ఆహారం కాగలను. నన్ను ఇప్పటికి విడిచిపెట్టు అని ప్రార్థించాడు. రాక్షసుడు అంగీకరించలేదు. దాసరి పట్టు విడవకుండా అనేక శపథాలు చేశాడు. చివరికి విష్ణువును అన్యదేవతలతో సమానంగా చూసిన వాణి గతికిపోతాను అని శపథం చెయ్యగానే రాక్షసుడు దాసరిని వదిలిపెట్టేశాడు. దాసరి తిన్నగా తిరుక్కురుంగుడి చేరి మంగళకైసికీ రాగంతో గానం చేసి తిరిగి రాక్షసుని వద్దకు వచ్చాడు. తనను ఆహారంగా తీసుకోమని కోరాడు. కాని రాక్షసుడు అందుకు అంగీకరించలేదు. దాసరి సత్యవాక్ పరిపాలనకు మెచ్చుకున్నాడు. తనను ఈ రాక్షస జన్మ నుంచి తప్పించగలవాడు ఈతడేనని భావించాడు. దాసరి చేసిన గానఫలాన్ని తనకు ధారపోయమని కోరాడు. కాని దాసరి అందుకు అంగీకరించలేదు. చివరకు ఆనాడు చేసిన గాన ఫలితాన్ని ఇమ్మని ప్రార్థించాడు ఆ రాక్షసుడు. దాసరికి జాలి కలిగింది. అలానే నాటి కైసికీ గాన ఫలితాన్ని రాక్షసునికి ధారపోశాడు. అలా ధారపోయడంతోనే రాక్షసుడు కాస్త సోమశర్మ అనే బ్రాహ్మణుడిగా మారిపోయాడు. ఈ సోమశర్మ పూర్వజన్మలో ఒక యజ్ఞం చేయబోయాడు. ధనలోభం వల్ల దాన్ని పూర్తిగా చేయలేకపోయాడు. యజ్ఞం పూర్తి కాకుండానే మరణించడం వల్ల అతడు రాక్షసుడిగా మారాడు. దాసరి ప్రసాదించిన గానఫలం వల్ల వాని రాక్షస జన్మ నశించి తిరిగి బ్రాహ్మణుడయ్యాడు. ఇది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు జరిగింది. దీనికి గుర్తుగా నేటికి కార్తీక మాసంలో ద్వాదశి నాడు ఈ వృత్తాంతాన్ని ప్రదర్శిస్తారు ఆ దాసరి వంశం వారు. పెరియాళ్వార్, తిరుమలిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, నమ్మాళ్వార్ ఈ స్వామిని కీర్తించారు. నమ్మాళ్వార్లు ఈ స్వామిలో శ్రీరామకృష్ణాదుల సౌందర్యాన్ని సేవించి ముగ్ధులైనారు. நிறந்தவன்படி நன்கொடைக்கவனென்னி அன்னகானகுணாள் சிறந்த கீர்த்தி திருக்குறங்குடி நம்பியை நான் கண்டபின் நிறந்த ஜோதி வெள்ளம் சூண்ட நீண்ட பொன்மேனியோடும் நிறந்தன்னுள்ளே நின்னுடிந்தான் நேமையங்கையுளதே